మహాకోపంతో పైకి లేచి తాండవం చేసి ఒక జటని ఒకదాన్ని పీకి కైలాస పర్వతం మధ్యలో ఉన్నటువంటి శిలకి వేసి కొట్టాడు. ఆయన యొక్క క్రోధంతో కొట్టాడు కాబట్టి అందులో నుంచి ఒక మహాద్భుతమైన ప్రాణి పుట్టింది. అభ్రంలిహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరమర ప్రజ్వలజ్వలన దీప్తజ్వాలిక జ్వాల జజ్జల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ శుంఠాభ దుర్దండ సహస్రద్యుతిహేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి నిరీక్షమగుచు గ్రకచ కఠిన కరాళ దంస్ట్రలు విరుంగ ఘన కపాలాస్తి మాలికలు దనర అఖిలలోక భయంకరుండగుచు వీరభద్రుడు దయించమారట రుద్రుడగుచు అంటారు. ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో అంతకన్నా పై వరకు పుట్టాడు. ఆయన తల మీద మంట పెట్టారా అన్నట్టుగా మంటల యొక్క శిఖి ఎలా పైకి లేస్తుందో అటువంటి వెంట్రుకలు, సహస్ర బాహువులతో సహస్ర ఆయుధాలు పట్టుకున్నాడు. పట్టుకుని తండ్రికి ప్రదక్షిణం చేసి ఆజ్ఞ అన్నాడు, దక్షయజ్ఞం ధ్వంసం చేయి. నీరీశ్వరయాగం చేస్తున్నాడు దక్ష ప్రజాపతి, లోకాన్ని దారిలో పెట్టాలన్నాడు. ఇప్పుడు దక్ష ప్రజాపతి వెళ్ళి తన చేతితో ఉన్న ఖడ్గంతో అనేక మందిని తెగటార్చాడు. తెగటార్చి ఆ చేతిలో ఉన్నటువంటి పట్టిసాన్ని కడగవలసి వచ్చింది. ఆ పెద్ద ఖడ్గాన్ని కడిగాడు. గోదావరి నదిలోకి తీసుకెళ్ళి ఆ నిత్తుటి ధారలన్నింటినీ కూడా కత్తికి పట్టినటువంటి వాణ్ణి ఎక్కడ కడిగాడో అది పట్టిస తీర్థమైంది. అందుకు నా పేరు వచ్చింది. అందుకే ఇప్పటికీ మధ్యలో వీరభద్రుడి యొక్క అద్భుతమైనటువంటి మూర్తి నిలబడి ఉంటుంది. ఏమి దేవాలయమో గోదావరి ప్రవాహంలో చూసి తీరాలి. పట్టిస తీర్థం ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో, ఏమి గోదావరి స్పర్శో. ఇలా స్నానం చేసి అలా క్షేత్రంలోకి వెళ్ళచ్చు. అలాగే మురమళ్ళ క్షేత్రంలో భద్రకాళి వచ్చి శాంతింపచేసి వీరభద్రుడితో కలిసి వెలిసింది. వెనక మళ్ళీ గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది. అది నిత్య కళ్యాణ పచ్చతోరణ క్షేత్రం. అక్కడ వెళ్ళి కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి పెళ్ళవలేదు అన్న వాళ్ళని నేను ఇప్పటి వరకు బహుకొద్ది మందిని తప్ప, ఏ దోషం వల్ల అవలేదో తప్ప అసలు పెళ్ళవలేదన్న వాళ్ళని నేను వినలేదు. అంత ప్రఖ్యాత క్షేత్రం. అర్ధరాత్రి అయినా సరే కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు వస్తే గుడి తలుపులు తీసి స్వామి దర్శనం చేయిస్తారు. ఒకే వేదిక మీద పరమశివుడు భద్రకాళి ఇద్దరూ ఒకే పీఠం మీద వెలిసి ఉంటారు. నిత్య కళ్యాణం పచ్చతోరణ క్షేత్రం. మీరు ఎప్పుడైనా మురమళ్ళలో కళ్యాణం చూసి తీరాలి. 2 రకాల కళ్యాణాలు ఏకకాలంలో జరుగుతాయి. ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం, జానపదం నడుస్తుంది. ఒక పక్క పాటలు పాడుతూ కళ్యాణం చెప్తారు. దానికి వంశపారంపర్యంగా ఉన్నారు విద్వాంసులు. గౌతమీ గంగకి నమస్కారం చేసి అందులో స్నానం చేసినటువంటి వాడికి పంచమహాపాతకములను కూడా విడుదల చేయిస్తుంది. విడుదల చేయించి కాపాడుతుంది. పైగా వేదంలో ఒక నిర్ణయం ఉంది. అసలు మీరు ఎప్పుడైనా ఇంకొక నదిలో స్నానం చేయడానికి వెళ్లే ముందు మీరు ఏ నది నీళ్లు తాగుతున్నారో ఆ నదిలో స్నానం చేసి వెళ్ళాలి. ఈ నది అనుమతి లేకుండా అక్కడికి వెళ్ళకూడదు. ఈ నది అనుగ్రహిస్తుంది, వెళ్ళి స్నానం చేసిరా అంటుంది. బ్రతుకు అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే నీటి మీద. జ్ఞాపక శక్తి నీటి మీద ఆధారపడుతుంది. అటువంటి నీరు ఏ నదిలోది తాగుతున్నారో ఆ నదిని గౌరవించాలి. నేను అందుకే మీరు ఇలా అన్నానని ఏమనుకోకండి అని చెప్పి, నేను ఎక్కడైనా ఉపన్యాసాలు చెప్తుంటే గోదావరి నది దాటి ఎప్పుడైనా ఉపన్యాసం చెప్తే మా గోదావరి అంటుంటాను. ఎందుకంటే వేదం చెప్పింది అలా అనాలి అని. తాను ఏ నది నీరు తాగుతున్నాడో ఆ నది పట్ల అటువంటి గౌరవాన్ని ప్రకటన చేయాలి. అంత గొప్ప నది గోదావరి. ఆ నదిలో స్నానం చేసినటువంటి వాడికి ఉన్నటువంటి పంచమహాపాతకములను కూడా తీసి జ్ఞానము కలిగేటట్టుగా సరస్వతి కటాక్షాన్ని అనుగ్రహించగలిగినటువంటి నది. ఆ గోదావరి నది యొక్క వైభవం గురించి ఒక మాట చెప్తారు. ఆపాతాళ గభీర నీరకు సుధామాలాకృతిన్ కల్గు ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికా యష్టికిన్ అది ఆతాపాప విధా విహర్త్రికి
మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకు సాష్టాంగంబు గంగమ్మకున్. అందులో గంగమ్మ అంటే గౌతమీ గంగ, గోదావరి వైభవాన్ని చెప్పారు. ఆ పాతాళ గభీర నీరకు అని మొదలెట్టారు. గోదావరి ప్రారంభం దగ్గరికి వెడితే ఇదేమిటండి ఇలా ఉంది, ఇది నది ఎప్పుడు అవుతుందండి అంటాం. కానీ గోదావరి ప్రవాహం అలా ప్రారంభమైనా ఎంత బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం విడుతుంది అంటే పాతాళలోకం వరకు దాని లోతు ఉందేమో అనిపిస్తుంది. అటువంటి సుడులతో విడుతుంటుంది. ఆ పాతాళ గభీర నీరకు. అంతేకాదు సుధాహారామల ఛాయకున్. గోదావరి నీటి యొక్క రంగు ఒక ప్రత్యేకతతో ఉంటుంది. ఆ నీరు సుధాహారామల ఛాయకున్, చంద్రుని యొక్క కాంతి ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లటి మంచి ముత్యాలతో చేసినటువంటి హారాలు కొన్ని వెళ్ళిపోతున్నాయి అనుకోండి ప్రవహించి. అవి ఎటువంటి కాంతితో ఉంటాయో గోదావరి ప్రవాహం అంత తెల్లటి కాంతితో ఉంటుంది. పౌర్ణమి నాటి చంద్రకాంతిలో గోదావరి నది యొక్క సోయగం, గోదావరి యొక్క మెరుపు చూడాలి. అందున గోదావరి దగ్గర కూసేటటువంటి పక్షుల యొక్క నాదం పరమాద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని లంకలు, ఆ లంకలలో ఒక విచిత్రం ఉంటుంది. ఇది లంకా ఏమిట్రా అని అడుగుతూ ఉంటారు. అసలు అది ఎవరికి లొంగకుండా ఏదో లొంగని గుర్రంలా ఉందనుకోండి, ఇది ఏమన్నా లంకావా ఏమిటి అంటారు. గోదావరి లంకల్లో ఓ లక్షణం ఉంటుంది. కొన్ని ఆవులు ఉంటాయి, అవి ఆ ఆవుల్ని ఎవరు కట్టరు, అవి లంకల్లో తిరుగుతుంటాయి. ఎప్పుడు కావలసిన గడ్డి తిని హాయిగా పెరిగి పెద్ద అవుతాయి. ఏదో పోతన గారు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్ అంటాడు. కైలాస పర్వతాల అన్నట్టుగా ఉంటాయి. అటువంటిది ఒకటోసారి మా గోశాలలోకి వచ్చేసింది. కొన్నేళ్ళు ఎవడి మాట వినేది కదా, అది లంకా అంటారు. అది దూడకు కూడా పాలివ్వదు. అది విచిత్రం. దూడకు కూడా పాలివ్వదు, అంతా స్వేచ్ఛగా తిరుగుతుంటుంది. అటువంటి గోవులన్నీ తిరుగుతుంటాయి. ఆ పౌర్ణమి నాటి వెన్నెల్లో మీరు అసలు గోదావరి అందాలు పడవలో వెడుతూ చూస్తే ఆశ్చర్యపోతారు. అబ్బబ్బబ్బా ఏమి అందం రా, ఏమి గోదావరి నదిరా అనుకుంటారు. ఆ వల్లంకి పిట్టలు కూస్తుంటే కోయిల నాదాలు, వసంత ఋతువు, ఈ శరత్కాలంలో శరత్కాల పౌర్ణమి, అప్పుడు గోదావరి అందాలు చూడాలి. అంత తెల్లటి నీరు. అందుకే సుధాహారామల ఛాయకున్. గోదావరిని పొగడని కవి ఎవరండి? భాగవతం, రామాయణం, భారతం ఏది చదవండి గోదావరి స్పర్శ లేని కావ్యం లేదు, పురాణం లేదు. అసలు గోదావరే కదండి కావ్య ప్రవాహం అంతా ఇచ్చింది. రామచంద్ర ప్రభువుకి గోదావరి అంటే ఇష్టం. నన్నయ్య గారు గోదావరి నది ఒడ్డున ఆ ఇసుక తిన్నెలలో కూర్చొని మహాభారతాన్ని ప్రారంభించాడు. పోతన గారు గోదావరిలో స్నానం చేసి గ్రహణం రోజున నాకు విష్ణు కథలను ఆంధ్రీకరించాలనుంది అని పరమశివుణ్ణి కోరుకొని ఆయన జపం చేస్తుంటే రామచంద్రమూర్తి ఎదురుగుండా సాక్షాత్కరించారు. నా కథలనన్నిటినీ కూడా నువ్వు ఆంధ్రీకరిస్తున్నావు, శక్తినిస్తున్నాను, పోతనా ఆంధ్రీకరించు అన్నారు. అందుకే చెప్పుకున్నారు, పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా అన్నారు. అలా గోదావరి అన్ని కావ్యాలు, అన్ని పురాణాలు సరస్వతి ప్రవాహంగా ప్రారంభమైంది గోదావరి ఒడ్డుని. అటువంటి గోదావరిని సప్తర్షులు నిరంతరం సేవిస్తూ ఉంటారు. అటువంటి గోదావరి యొక్క అందం వర్ణనాతీతం. అంత తెల్లటి నీరు, ముత్యాల హారాలు వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది. అందుకని సుధాహారామల శ్రీనికిన్ ద్వీపాలంకృతికిన్. గోదావరి యొక్క చమత్కారాల్లో ఇదొకటి. గోదావరి నది మీరు ఒడ్డున చూస్తే ఈ అందం కనపడదు. గోదావరి అందం చూడాలంటే 10 గంటలకి హైదరాబాదులో విమానం ఎక్కి 11 గంటలకో రాజమండ్రిలో దిగుతుంది. దిగేటప్పుడు రాజమండ్రి వచ్చేస్తోంది కాబట్టి మధురపూడి విమానాశ్రయం రాజమండ్రికి కూతవేటు దూరం కాబట్టి రాజమండ్రి వస్తుండగా విమానం బాగా కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు మీరు గోదావరి అందాలు చూడాలి. ఇలా తల తిప్పి చూస్తే అంత దూరం నుంచి వస్తున్నటువంటి గోదావరి ప్రవాహం, మధ్యలో ద్వీపాలంకృతికి ఇసుక తిన్నెలు. ఆ ఇసుక తిన్నెల్లో మళ్ళీ మంచి మంచి చెట్లు, చిన్న చిన్న పాకలు, అందులో ఉండేటటువంటి మత్స్యకారులు, ఆ పడవలు, ఆ పడవ తోసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సూర్యోదయ సమయంలో చూడాలి గోదావరి అందం, సూర్యాస్తమయంలో చూడాలి. ఆ ఎర్రటి కాంతి గీతలా పడితే
దాని మించి దాటుకుంటూ తోసుకుంటూ పడవలో వెళ్ళిపోయేటటువంటి వ్యక్తి జానపదం పాడుకుంటూ ఆ తెడ్డు పెట్టి గోదావరిలో పడవ తోసుకుంటూ ఎర్రసారికని దాటుతుంటే ఆవలి ఒడ్డున అంతమంది పుణ్యస్నానాలు చేసి సూర్యబింబానికి అర్ఘ్యమిస్తుంటే అన్ని దేవాలయాల్లో గంటలు మోగుతుంటే అంతమంది భక్తులు మారేడు దళాలు తులసి దళాలు పట్టుకుని దేవాలయాలకు ఎడుతుంటే పైనుంచి విమానంలో గోదావరి అందాలు చూస్తుంటే అబ్బా అనిపిస్తుంది. ద్వీపాల చేత అలంకృతమై ఉంటుంది గోదావరి. అందులో అంతంతెత్తు పెరిగి ఉంటుంది దర్భగడ్డి. ఇంతంతెత్తు పెరిగినటువంటి గడ్డి అది చీకట్లో రైల్లో వెళ్ళిపోతూ కిటికీ దగ్గర కూర్చుని బయటికి చూస్తే అది పౌర్ణమి తిథి అనుకోండి. పౌర్ణమి నాడు నాకు గోదావరి రైల్లో చీకట్లో దాటుతుంటే ప్రత్యేకంగా కిటికీ దగ్గర కాసేపు కూర్చుంటాను. అప్పుడు ఈ రెల్లు దుబ్బులను ఉంటాయి గోదావరి నదిలో, రెల్లు దుబ్బులు ఎక్కువ. చంద్రకిరణాలు పడి ఆ రెల్లు దుబ్బులు ప్రకాశిస్తాయి. ఆ నీటి మీద పడుతున్నటువంటి చంద్రకాంతి, కదులుతున్నటువంటి అలలు, తెల్లటి ఇసుకతో మధ్యలో ద్వీపాలు, ఈ రెల్లు దుబ్బులు, అసలు నిజంగా గోదావరిని ఆ చీకట్లో చూస్తుంటే ఎంత సౌందర్యవంతంగా ఉంటుందో, ఎంత అందమైనటువంటి నదో. అందుకే ద్వీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రేణికాయష్టికిన్. ఎంత గొప్ప మాట అన్నాడో మహానుభావుడు. అది నది అని నీకెవడు చెప్పాడు రా అన్నాడు. అది నది కాదు, స్వర్గలోకానికి వెళ్ళడానికి నిచ్చెన. మహేంద్రనగరి అంటే స్వర్గం. మహేంద్రనగరి నిశ్రేణికాయష్టికిన్. స్వర్గలోకానికి వెళ్ళాలంటే అది గోదావరిలో ఒక్క స్నానం చేస్తే ఓ మెట్టెక్కినట్టు. గోదావరి స్నానం స్వర్గలోకానికి మెట్లు. ఆ నదీ ప్రవాహం అంతా కలిపి ఒక నిచ్చెనగా భావన చెయ్యి. కాబట్టి మహేంద్రనగరి నిశ్రేణికాయష్టికిన్ తాపాపాయ విధా విహర్త్రికి. అది రెండు పోగొడుతుంది గోదావరి నది. ఒకటి తాపం పోగొడుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవికములని తాపాలు 3 ఉంటాయి. ఈ 3 తాపములను ఏది పోగొట్టగలదు అంటే గోదావరి నదిలో చేసినటువంటి స్నానం. ఆ స్నానం వైదికంగా చక్కగా పిప్పలాదాత్ సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయా దత్త మహారార్థం ప్రకల్పయ. కాబట్టి అది ఎక్కడికి వెళ్ళినా స్నానం చేసేటప్పుడు ఉపయుక్తం అవుతుంది. కాబట్టి అదిగో ఆవిడ ఏం చేస్తుంది గోదావరి అంటే తాపాపాయ విధా విహర్త్రికి. తాపాన్ని పోగొడుతుంది. ఏదో పొందవలసిన కోరిక ఉంటుంది జీవితంలో, అది ఆశ్రమం మారడం అంటారు. అది లేకపోతే జీవితం పండదు. ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి విషయం. కొన్ని కోరికలుగా ఉంటాయి, కానీ అవి ఉండి తీరవలసినవి. అవి లేకుండా ఉండకూడదు అసలు. వాటికి మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థన చేయవలసి ఉంటుంది. అప్పుడు అది కోరికల కోసం చేసిన ప్రార్థన అనడానికి కూడా ఉండదు. అది ఆ చట్రంలోకి రాదసలు అది. ఎందుకనంటే ఆశ్రమం మారకపోతే పండడం. బ్రహ్మచారిగానే ఉంచేశారనుకోండి ఒకడిని, వాడి మనసుకి కొంతకాలం అయిన తర్వాత కామం కలుగుతుంది. అది సృష్టిలో సహజమైనటువంటి విషయం. అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన 7 సంవత్సరముల 2 నెలలకి లింగభేదం తెలుస్తుంది అని చెప్తోంది శాస్త్రం. అందుకే బ్రాహ్మణ పిల్లవాడికి 7 సంవత్సరముల 2 నెలలకి ఉపనయనం చేసేస్తారు. ఒక వయసు వచ్చిన తరువాత వివాహం చేయకపోతే కామము విశృంఖలత్వాన్ని పొందుతుంది. ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననేకశః అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఇంద్రియములకు ధార్మికమైన మేత అందించలేదనుకోండి, అవి పావులై కాట్లు వేస్తాయి, జారి కింద పడిపోతాడు. కామాన్ని ధర్మంతో ముడేసేయాలి అంటే ధర్మపత్నిని స్వీకరిస్తాడు. ఆశ్రమం మారుతున్నాడు. బ్రహ్మచర్యంలోంచి గృహస్థాశ్రమంలోకి వెడుతున్నాడు. ఈ ఆశ్రమం మార్పు అనేటటువంటిది పండడానికి కారణం. లేకపోతే ఆ సుఖం తెలియని నాడు దానికోసం వెంపర్లాడి తప్పటడుగు వేస్తాడు. ఈ సుఖము సుఖమా అన్న వైరాగ్య సుఖం రావాలి అంటే దాన్ని ధార్మికంగా అనుభవించేయాలి. దానివలన ధార్మికమైన అర్థం రావాలి. కొడుకు కూతురు పుట్టాలి. కొడుకు గయాశ్రాద్ధం పెట్టాలి, కూతుర్ని కన్యాదానం చేసి దశ పూర్వేషాం దశాపరేషాం, ముందు తరాలు 10 వెనక తరాలు 10, ఈ తరం 1 21 తరాలు తరించాలి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఆశ్రమం మార్పులో వస్తాయి. అందుకని అది కోరవలసినది. అది కోరికే అనిపించుకోదు అసలు. దాన్ని కోరిక అనరు. ఏది కోరుకో, ఏది కోరిక కాదో, ఏది అడగాలో, ఏది అడగకూడదో దాని గురించి తెలిసి ఉండాలి శాస్త్రం. తెలియకుండా మాట్లాడకూడదు. కాబట్టి ఆశ్రమం మార్పు అనేటటువంటిది మనిషి పండడానికి కోరుకోవాలి. అప్పుడు కదా పండుతాడు. ఇంకా అదే పనిగా గృహస్థాశ్రమంలో ఉండి సుఖం అనుభవించడానికే. ఒక స్థితి వచ్చిన తర్వాత ఈ సుఖాలు ఏం సుఖాలు అని చెప్పి
గాలిలా వైరాగ్య సుఖాన్ని పొందాలి. గాలి కుక్క కళేబరం మించెళ్ళినా ఓలాగే ఉంటుంది, మల్లెపూల పందిరి మించెళ్ళినా ఓలాగే ఉంటుంది. పొగిడాడని పొంగిపోదు, తెగిడాడని కుంగిపోదు. నిన్ను సేవింపగ నాపదల్పడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని సంసార మోహంబు పైగొనని జ్ఞానము గల్గని గ్రహగతుల్ కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తెట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఇదిగో ఈ వైరాగ్య సుఖానికి చేరుకోవాలి అంటే ధార్మికంగా సంసారంలో ఉండి మనవణ్ణి చూసి ఈ సుఖములు సుఖములా అన్న వైరాగ్య సుఖానికి వెళ్ళాలి. తర్వాత అప్పుడు దాని వలన జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి. ఇది ఎక్కడ ప్రారంభం? భగవత్ కథాశ్రవణంతో ప్రారంభం. అందుకు అంటారు పోతన గారు భాగవతంలో, అమరేంద్రాదుల కొల్చు భంగిజనులబ్జాక్షు సేవించగా విమల జ్ఞాన విరక్తి ముక్తి నొసగున్ వేయేల భూనాథ తత్కమలాధీశు కథా సుధారస నదీ కల్లోల మాలా పరిభ్రమమివ్వానికినైన కర్ణయుగలీ పర్వంబు కాకుండునే అంటారు. ఆయన కథలు సంతోషంగా వింటే చాలు, అక్కడ విత్తనం, అక్కడి నుంచి ఇంక మహావృక్షం ప్రారంభం అవుతుంది. కాబట్టి తాపాపాయ విధా విహర్త్రికి గోదావరి నది గొప్పతనం ఎక్కడుంది అంటే తాపాన్ని పోగొడుతుంది. అంటే ఈ కోరిక తీరలేదన్న తాపం ఉండదు, సంసార భ్రమణ పరితాపోప శమనము కలుగుతుంది. అటువంటి జ్ఞానాన్ని కటాక్షిస్తుంది గోదావరి స్నానం. అందుకే తాపము అపాయము ఈ రెండింటినీ తొలగించగలిగినది, లేదా తాపమును తొలగించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి నదికి తాపాపాయ విధా విహర్త్రికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకు. అన్ని నదులు సముద్రంలో సంగమిస్తాయిట. సముద్రుడు గోదావరి సంగమిస్తుంటే పొంగిపోయి ఇలా చేతులు చాపుతాట, రా ఆలింగనం చేసుకుంటానంటట. ఆ గోదావరి సముద్రుడి చేత ఆలింగనం చేసుకోబడి దృఢాలింగన గట్టిగా సముద్రుడు కౌగలించుకుంటే పరవశించిపోయే గోదావరి. మీరు నిజంగా సముద్రుడి పరవశం ఏమిటో చూడవచ్చు. ఇప్పటికీ యానాం దగ్గర మీరు పడవెక్కి సాగర సంగమం వైపుకి పడవలో వెడుతుంటే, నేను ఒకప్పుడు యానాం దగ్గర పడవెక్కి సాగర సంగమం వరకు వెళ్ళాను. మధ్యలో లంకలు ఉంటాయి, అవతల వైపు యువతల వైపు లంకలు. అక్కడక్కడ లంకల దగ్గర ఆగడం, మెట్లు ఎక్కడం, అబ్బో ఏమి చెప్పమంటారు, దాని గురించి వర్ణించడానికి ఎవడూ సరిపోడు. ఒక్కొక్క చోట మెట్ల దగ్గర పడవ ఆపుకుని ఆ మెట్లు ఎక్కి పైకి ఎక్కితే అద్భుతమైనటువంటి గాయత్రి దేవాలయం. ఒక్కొక్క లంకలోకి వెడుతుంటే చక్కచక్కటి దేవాలయాలు, ఆ పక్షులు, ఆ కలకూజితాలు, అమాయకులైన ప్రజలు, నిర్మలంగా ప్రారంభమైనటువంటి ప్రవాహం. మీరు ఆ సాగర సంగమం వైపుకి దగ్గర అయిపోతూ ఉంటే పడవని ఇలా ఇలా ఊపుతుంది. సాగరుడు ఎదురొస్తాడు, ఎదురొచ్చి గోదావరిని కౌగిలించుకుంటాడు. ఏమి సంతోషమో! అక్కడికి వెళ్ళేటప్పటికీ మీకు నిజంగా సముద్రుడి యొక్క సంతోషం, గోదావరి యొక్క పరవశం తాండవం చేస్తూ కనపడతాయి. ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళాలన్న కోరిక ఓసారి. ఎంత అద్భుతమైన యాత్ర! ఆ రోజుల్లో నాతో పాటు పడవలో ఒక మంచి కవి వచ్చాడు. ఆయన మంచి మంచి పాటలు పాడుతుండేవాడు. ఆ పాటలు వింటూ తీసుకెళ్ళినటువంటి ఆ చక్కటి మురుంచద్ది పట్టుకెళ్ళి పడవ మధ్యలో ఆ గోదావరి చుట్టూ ఉండగా చక్కగా ఆ మురుంచద్ది తినేసి మళ్ళీ ఏదో అన్నం తినలేదు, అరటిపండు తినలేదని చెప్పి బాధపడకుండా ఆ గోదావరిలో ప్రయాణం చేసి ఆ లంకలు చూస్తూ వెడుతుంటే నన్ను ఏం చెప్పమంటారు, మీరు అనుభవించాలి తప్ప. కాబట్టి ఆ సాగరుడు దృఢాలింగనం చేసుకునేటప్పుడు పరవశించిపోయేటటువంటి స్వభావం ఉన్నటువంటి గోదావరికి సాష్టాంగంబు గంగమ్మకున్. నేను చెయ్యగలిగినది ఏమిటి? సాష్టాంగ నమస్కారం చేస్తాను ఆ గంగమ్మకి, ఆ గోదావరికి. అంత గొప్ప నది గోదావరి. అటువంటి గోదావరి ఏది ఇవ్వగలదు అంటే అసలు ఏది ఇవ్వగలదన్న ప్రశ్న కాదు, ఏది ఇవ్వలేదన్న ప్రశ్న వేయాలి. ఎందుచేత అంటే గోదావరి నది గురించి చెప్తూ గౌతమి గంగమ్మ అని కదూ అంటాం. ఒక మాట అంటారు గోదావరి గురించి చెప్తూ, అమ్మా నువ్వు అమృతప్రాయమైన పయోధారలిచ్చి ఈ సృష్టికల జంతు కోట్లను రక్షింతివీవు జననివౌటకేమి సంధియము చెప్పుమా గౌతమీ గంగ ఘనతరంగా అంటారు, ఆలోల ఘనతరంగా. అమ్మా
గోదావరి అని అనడం కాదు, అమ్మా అని పిలవాలనుంది. అమ్మా అని పిలవడానికి నాన్న నిన్ను ఏమన్నా కన్నానా అంటావేమో అమ్మా, నీకెందుకమ్మా జనని కౌటకు ఏమి సందేయము చెప్పుమా, నీకేమిటి అనుమానం అలా పిలిపించుకోవడానికి? తల్లి అమృతమయమైన పయోధారలిచ్చి ఈ సృష్టి కల జంతుకోట్ల రక్షింతువీవు. అమృతంతో సమానమైనటువంటి నీటి ప్రవాహాన్ని ఇస్తున్నావు. ఇన్ని కోట్ల మంది నీ వల్ల బతుకుతున్నారు, ఇంతమంది ఆ నీరు తాగుతున్నారు, ఆ నీటి వలన పంటలు పండితే ఆ పంటలు తింటున్నాం. అపర భగీరథుడు నిజంగా ఆర్థర్ కాటన్ మహానుభావుడు ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, ఇంతకన్నా ప్రభుత్వానికి అవమానకరమైన విషయం ఇంకొకటి లేదు, ఇంత గొప్ప నది ప్రవహిస్తుంటే ఇన్ని వేల మంది అన్నార్తులై చచ్చిపోతున్నారు అని, విషజ్వరాలు వస్తాయని తెలిసి కూడా దోమలు కుడతాయని తెలిసి గుర్రం వేసుకుని అరణ్యాల్లో గోదావరి పరివాహక ప్రాంతమంతా పర్యటించి ఎక్కడ ఆనకట్ట కట్టాలో తెలియచేసి, ఇంత డబ్బిమ్మని అడిగితే ఆ రోజుల్లో ప్రభుత్వం ఇవ్వదేమోనని తక్కువ ధరకి కాయకష్టం చేయడానికి కార్మికులు ఎక్కడున్నారో వెతికి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టించి కొన్ని కోట్ల మందికి అన్నం పెట్టాడు. అందుకే గోదావరి తీర ప్రాంత ప్రజల యొక్క కృతజ్ఞత అటువంటిది. మీరు ఏ ఊరెళ్ళండి గోదావరి తీరంలో 4 వీధుల కూడలి 4 రోడ్ల కూడలి అనేటప్పటికీ గుర్రం మీద వెళ్ళిపోతున్న కాటన్ కనపడతాడు. క్షీరాభిషేకాలు చేస్తారు, ఏ మతం వాడని కాదు. ప్రజలకి చేసిన ఉపకారాన్ని స్మరించడం గోదావరి నీళ్లు తాగిన వాళ్ళ యొక్క లక్షణం. అది గోదావరి కాదు, ఏ నది నీళ్లు తాగిన వాళ్ళదైనా లక్షణం కాదు, భారతీయుల లక్షణం. అందుకే కృతీచ ప్రతికర్తవ్యం యశధర్మ సనాతన అంటారు రామాయణంలో. ఉపకారం పొందిన వాడికి మళ్ళీ ప్రత్యుపకారం చేయడం ఈ జాతి యొక్క లక్షణం. ఉపకారాన్ని పొంది కాటు వేయడం ఈ జాతికి తెలియదు. పెట్టడం తెలిసిన జాతే తప్ప కొట్టడం తెలియని జాతి. అందుకే తాను దెబ్బలు తింటుందేమో కానీ ఇంకోళ్ళని మాత్రం కొట్టదు. ఇంత సౌమ్యమైన భావన ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అదిగో ఆ అన్నం పెట్టి పోషిస్తున్న నదుల యొక్క అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం చేత అంత సాత్విక భావనలు ఏర్పడ్డాయి ప్రజలలో. కాబట్టి అమ్మా, సృష్టి కల జంతుకోట్లను రక్షింతువీవు. ఈ సృష్టిలో కలిగినటువంటి జంతుకోట్లనన్నింటినీ, జంతువులంటే 4 కాళ్ళవే కాదు, మనని కూడా జంతువునే పిలుస్తారు. అలా అంటే మనకు కోపం వస్తుందేమో అని శంకరాచార్యులు వారు తన మీద పెట్టుకున్నారు. పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పలయ విభో అన్నారు శివానందలహరిలో. శంకర, నేను పశువుని, నువ్వు పశుపతివి, చాలదా మన ఇద్దరికి అనుబంధం అన్నారు. పశువు అంటే మెడలో పాశం ఉన్నది, కట్టబడున్నది అని. మనకి పాశం ఉంటుంది, కర్మపాశం, కట్టబడతాం, జన్మ అనబడేటటువంటి రాటకి కట్టుబడతాం. కాబట్టి పశువుగా ఈ జంతుకోట్లకన్నిటికీ కూడా అన్నం పెడుతున్నటువంటి అమ్మా, నిన్ను అమ్మా అని పిలిస్తే వచ్చినటువంటి నష్టం ఏమిటమ్మా? నువ్వే మాకు అమ్మవి, కాబట్టి అమ్మానే పిలుస్తాను, గోదావరి అని పేరు పెట్టి పిలవను. అమ్మని పేరు పెట్టి పిలవడం అవమానించడం అమ్మా. గోదావరి ఏమిటి, అమ్మా అనే పిలుస్తాను నీ ఒడ్డుకొస్తే అన్నారు. కాబట్టి ఈ సృష్టి కల జంతుకోట్ల రక్షింతువీవు జననివౌటకేమి సందేయము చెప్పుమా. ఓ తల్లి గౌతమీ గంగ ఆలోలఘన తరంగ, ఓ గౌతమీ గంగ ఘనమైనటువంటి తరంగములు కలిగినటువంటి ప్రవాహమున్నదానా, గోదావరి తల్లి నీకు నమస్కారం అన్నారు. అటువంటి తల్లి గౌతమి గంగా ప్రియమారగా పయోధార త్రాగిడు మనుజవ్రాతము మరలన్ పొందదు. జననీ పయోధార, జనని పయోధర పయో కణాస్వాదనముల్ అని. ఎవరు గోదావరి నీళ్లు తాగుతాడో వాడు మళ్ళీ ఇక అమ్మ పాలు తాగడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.